హాయ్ ఫ్రెండ్స్, ఇదంతా పాలేరు రిజర్వాయర్. పాలేరుకు సంబంధించినటువంటి ఇదంతా పాలేరు. అసలు చాలా బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్గా ఉంది. చెరువుల నీళ్ళు ఇదంతా అసలు మామూలు కథ లేదు. కొద్దిగా నీళ్ళు మరిన్ని ఉన్నాయి. అసలు కళ్ళు రెండు బోటింగ్ చేద్దామంటే బోటింగ్ లేవట్టుందిగా. ఇక్కడైతే ఏదో ఒక షూటింగ్ చేస్తూనే ఉంటారు. అయితే ఇక్కడ దీనికి ఒక చరిత్ర ఉంది. ఇక్కడ నీళ్లు లేక పేద ప్రజలు ఇబ్బంది పడుతున్నప్పుడు ఒక పర్సన్ లేడీ డేర్ చేసి ఇదంతా కూడా తవ్వించి దీనికి మొత్తం ఆయకట్ట పోపించి ఇది మనుగడలో ఉండడం పేద ప్రజల కోసం నీళ్ళ కోసం ఆమె తవ్వించినటువంటి ఈ రిజర్వాయర్ ఈరోజు అతిపెద్దదిగా తెలంగాణలో సూర్యాపేట జిల్లాలో నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి ఇది అతిపెద్ద రిజర్వాయర్లో రెండోది. ఒకటి మూసీ నది, తర్వాత రెండోది ఇది పాలేరు రిజర్వాయర్. ఇదంతా కూడా చూస్తే ఇక్కడ ఉన్నటువంటి ఇది తెలుగు రాష్ట్రాలు రెండు రాష్ట్రాలకు మంచినీటి కొరతను కొంచెం తీర్చడమే కాదు, ఆనాడు పశువుల కోసం నీళ్ళ కోసం తవ్వినటువంటి ఈ రిజర్వాయర్ ఈరోజు రెండు తెలుగు రాష్ట్రాలని దీని ఒంటి చేతి మీద సాగుతుందంటే మర్చిపోలేం. ఎందుకంటే అసలు ఇలాంటిది ఒక ఉందంటే ఇది నీళ్ళ కోసం కేవలం వాళ్ళ పశువుల కోసం తవ్వినటువంటి ఈ రిజర్వాయర్ ఈనాడు రెండు తెలుగు రాష్ట్రాలను సాధడమే కాకుండా అనేక మత్స్యకారులను బతికే విధంగా వ్యవసాయదారులకు క్షేత్రంగా మారి ఇలాంటి ఒక ఇది ఎక్కడుంటుందంటే సూర్యాపేటకు ఖమ్మం జిల్లాకు మధ్యలో ఉంటుంది. దానిలో సగం గ్రామాలు ఈమిడి ఉంటాయి ఖమ్మం జిల్లాలో, తర్వాత సూర్యాపేట జిల్లాలో కొన్ని ఈమిడి ఉంటాయి. అందరూ కూడా ఐక్యమత్యంతో ఇక్కడ జీవించడం ఇక్కడ ప్రజల నైజం. ఇదంతా కూడా చూడడానికి చాలా అంటే చాలా ఫోటో షూట్ చేసుకోవడానికి, తర్వాత అసలు ఇక్కడ ఉన్నటువంటి విజిబిలిటీ ఎక్కడ కూడా ఉండదు. ఇక్కడ చూస్తే ప్రతిదీ షార్ట్ ఫిలిమ్స్ ఇవన్నీ మేకింగ్ చేసుకోవడానికి చాలా అంటే చాలా బాగుంది. ఇది అవతల వైపుగా కనిపిస్తున్నటువంటి ఇంకా మధ్యలో కొండలు ఉండడం ఇలాంటివన్నీ కూడా మనం చూస్తే ఈ బ్రిడ్జ్ నుంచి చూస్తే అయితే చాలా అంటే చాలా అమేజింగ్. అసలు చూస్తుంటే ఆకాశము అక్కడ మొత్తం సముద్రంలాగా కలిసినట్టుగా, ఆకాశమే భూమి ఒక చోట కలిసినట్టుగా మనకు కనిపిస్తున్నటువంటి ఈ ప్రదేశం చాలా అంటే చాలా బాగుంది. ఫ్రెండ్స్, నా వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, చూసి ఊరికనే వెళ్ళిపోకండి. షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, వీలైతే మీ తోటి వారందరికి కూడా షేర్ చేయమని